అందరికీ నమస్తే అండి. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేనైతే వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ముందుగా ఎర్లీ మార్నింగే లేచి ఇంటి ముందు ఇలా ముగ్గులు వేసుకున్నాను. తర్వాత నైవేద్యాలు అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. ఏమేమి నైవేద్యాలు చేశాననేది వీడియోలో చూపిస్తాను. నైవేద్యాలు ప్రిపేర్ చేశాక ఇంట్లో పూజ అయితే ముందుగానే చేసేసుకున్నానండి. తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను. ఈ వినాయకుడు అయితే మా బాబు స్కూల్లో చేపించారండి. వినాయకుడిని ఇలా పీట పెట్టుకొని వినాయకుడిని అయితే పెట్టుకున్నాను. అలాగే వినాయకుని వ్రతానికి కావాల్సిన పత్రాలను అయితే నేనైతే తీసుకున్నానండి. ఈ చుట్టుపక్కల చాలా వరకు మ్యాక్సిమం దొరికాయి. వినాయకుని కథలో 21 పత్రాలు అనేది కంపల్సరీ ఉండాలని కథలో ఉంటుంది. అయితే మ్యాక్సిమం ఉన్నాయండి, ఒకటో రెండో లేవు. నైవేద్యాలు వచ్చి వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం, కుడుములు, పులిహోర, శనగలు, అలాగే వడలు అయితే ప్రిపేర్ చేశాను. అలా వాటితో పాటు చలిమిడి వడపప్పు కూడా పెట్టానండి. వాటితో పాటు కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను. ఆయనకి ఇష్టమైన ఎలంకాయ, దోసపళ్ళు, ఫ్రూట్స్ కూడా పెట్టానండి. పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. మా వారు కథ చదివారు, నేను మా బాబు పూజ అయితే చేసుకున్నామండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. మీ ఇంట్లో కూడా పూజ చేసుకున్నారనుకుంటున్నాను. మా వినాయక చవితి అయితే ఇంత సింపుల్గా చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారనేది వీడియోలో కామెంట్ చేయండి. మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడు అనేది కూడా కామెంట్ చేయండి. ఎంతో బాగున్నాడు కదండి. మట్టి వినాయకుడిని తీసుకొచ్చాము, పూజ చేసుకున్నాము. అది మేము ఆ వినాయకుడిని కూడా మేము ఆలివ్ స్వీట్స్ షాప్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నామండి. ప్రతి సంవత్సరం అక్కడే తీసుకుంటాము. సో అలాగే ఇయర్ కూడా తీసుకున్నాము. సింపుల్గా ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నానండి పూజ. తర్వాత పూజ అయిపోయిన తర్వాత నైవేద్యాలు అనేది తీసేసుకొని మేము ప్రసాదంగా తీసుకున్నాము. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ దీపారాధన చేసుకొని వినాయకునికి అష్టోత్తరాలు అనేది చదువుకున్నానండి. సింపుల్గా పూజ చేశాను ఈవినింగ్. పూజ అయిన తర్వాత ఒక రాత్రి ఉంచుకుందామని ఇంట్లో అని ఆ రోజు ఈవినింగ్ నిమజ్జనం చేయలేదండి. ఒక నైట్ మా ఇంట్లో అయితే మేమైతే వినాయకుడిని ఉంచుకోవాలని ఉంచుకొని మరుసటి రోజు మళ్ళీ వినాయకుని పూజ అయితే చేసుకున్నాము. వినాయకునికి పెరుగన్నం నైవేద్యం పెట్టి మళ్ళీ అష్టోత్తరాలు చదువుకొని సింపుల్గా పూజ అయితే చేసుకున్నాము. బెల్లం కూడా పెట్టానండి నైవేద్యంగా. మా ఇంటి దగ్గర శంఖపుష్పాలు ఎక్కువ ఉన్నాయి, వాటితోనే డెకరేషన్ చేసుకున్నట్టుగా అష్టోత్తరాలు చదువుతూ ఒక్కొక్కటి పెట్టానండి. నాకు చాలా బాగా అనిపించింది. వినాయకుడు అయితే ఎంత బాగున్నాడో కదండి. వాసన చెప్పి పీట కళ పూజ అయితే చాలా సింపుల్గా మరుసటి రోజు జరిగింది. మా ఇంటి దగ్గర నిమజ్జనం అయితే చేసుకున్నాము. ఈవినింగ్ మా వారే మా బాబు తలపై వినాయకుడిని పెట్టి నిమజ్జనం అనేది స్టార్ట్ చేశారండి. మా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకున్నాము. ఇంట్లో టబ్లో వాటర్ వేసి అందులో కొంచెం పసుపు, కుంకుమ, గంధం వేసుకొని పువ్వులు వేసుకొని అందులో వినాయకుడిని అయితే నిమజ్జనం చేసుకున్నామండి. మా బాబు మా వారైతే డ్యాన్స్ చేసుకుంటా అలా బయటకు వచ్చారండి. బయటకు వచ్చి నిమజ్జనం అనేది చేశాము. చాలా బాగా అనిపించింది. ఆ వినాయకుని దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఆయన దయ వల్ల ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు కలగకుండా అందరూ బాగుండాలి, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. మా బాబాయ్ నిమజ్జనం చేస్తానన్నారు, అలా చేశామండి. మేమైతే ఇంతకుముందు వేరే పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేవాళ్ళము, కానీ మా వారు ఒప్పుకోలేదు. మా ఇంటి దగ్గర చేద్దామంటే ఇంటి దగ్గర చేశాము. ఆ రోజు కొన్ని ఫొటోస్ తీసుకున్నానండి. ఓకే అండి, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.